బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు హరిబాబు పోలీసులకు చిక్కాడు. జగిత్యాల జిల్లా రాయికల్ వద్ద హరిబాబును పట్టుకున్నారు. ఆస్తి తగదల కారణంగా భార్య వైష్ణవిని గర్భిణి అని కూడా చూడకుండా హరిబాబు హత్య చేశాడు. హత్య జరిగిన తర్వాత హరిబాబు పరారయ్యాడు. అతడి కోసం గాలించిన పోలీసులు రాయకల్ దగ్గర పట్టుకున్నారు. వైష్ణవిని కిరాతకంగా హత్య చేసిన హరిబాబును ఉరి తీయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైష్ణవి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు కన్నీటి వీడుకోలు పలికారు. యూట్యూబర్ వైష్ణవిని అత్యంత కిరాతకంగా చంపేశాడు భర్త హరిబాబు. అయితే నిన్నటి నుంచి పరారీలో ఉన్నాడు హరిబాబు. ఇవాళ జగిత్యాల జిల్లా రాయికల్ వద్ద హరిబాబును పట్టుకున్నారు. ఆస్తి తగాదాల కారణంగా భార్య వైష్ణవిని చంపేశాడు భర్త హరిబాబు. వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అనేక రకాలుగా వైష్ణవిని ఇబ్బందులు పెడుతూ వచ్చాడు. గర్భిణి, ఇప్పుడు ఆ వైష్ణవి గర్భిణి అని కూడా చూడకుండా దారుణంగా కిరాతకంగా హత్య చేసి చంపేశాడు హరిబాబు. హత్య జరిగిన తర్వాత నుంచి హరిబాబు పరారయ్యడం కోసం గాలించిన పోలీసులు రాయకల్ దగ్గర పట్టుకున్నారు. వైష్ణవిని కిరాతకంగా హత్య చేసిన హరిబాబును ఉరి తీయాలి అంటూ వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం. సార్ శ్రీనివాస్, ఎప్పుడు పట్టుకున్నారు పోలీసులు హరిబాబుని? సో హరిబాబు దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు? రాజేష్, కొద్దిసేపటి యూట్యూబర్ వైష్ణవిని దారుణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి భర్త హరిబాబే దారుణంగా కిరాతకంగా చంపేశాడు. సో మనం చూస్తున్నాం హరిబాబు అతనే భార్యాభర్తల ఫోటో మనం చూస్తున్నాం. అలాగే నిన్న వైష్ణవి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా ఉరి తీయాలి హరిబాబును అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో నిన్నటి నుంచి పరారీలో ఉన్నటువంటి హరిబాబు పోలీసులకు చిక్కాడు. జగిత్యాల జిల్లా రాయికల్ వద్ద హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. ఆస్తి తగాదాల కారణంగా భార్య వైష్ణవిని గర్భిణి అని కూడా చూడకుండా హరిబాబు దారుణంగా హతమార్చాడు. ఎస్, మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం. సార్ శ్రీనివాస్. రాజేష్, కొద్దిసేపటి క్రితమే హరిబాబును పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు వైష్ణవిని హత్య చేయాల్సిందనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఇటు కూపిలాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా హరిబాబు కోసం అయితే విస్తృతంగా గాలించినటువంటి పోలీసులకు అయితే చేతికి చిక్కడంతో ఇప్పుడు వైష్ణవి ఎందుకు చంపాల్సింది వచ్చింది అనేటువంటి కోణంలో అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కొరుట్ల మండలము మాదాపూర్ లోపల యూట్యూబర్ వైష్ణవి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే పూర్తయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా ఇటు గ్రామస్తులు, తర్వాత మిగతా యూట్యూబ్ జానపద కళాకారులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వైష్ణవికి కన్నీటి వీడుకోలు పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వైష్ణవి అంత్యక్రియల లోపల తల్లి తమ బిడ్డను పోతున్నావా బిడ్డ అని చెప్పి ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అయితే గ్రామం లోపల అందరినీ కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ప్రేమించాడు, ఇటు పెళ్లి చేసుకుంటానని చెప్పినటువంటి నేపథ్యం లోపల అబ్బాయి తరపున బంధువులు ఒప్పుకోపోయినా కానీ అమ్మాయి తరపున బంధువులే పెళ్లి చేసి తమ ఇంట్లోనే హరిబాబును ఇటు వైష్ణవిని ఇద్దరిని కూడా ఉంచుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవల వైష్ణవి గర్భం దాల్చినటువంటి నేపథ్యం లోపల ఇటు అదనపు కట్నం కావాలని చెప్పి చాలా రోజుల నుంచిగా వేధిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇటు హరిబాబు వాళ్ళ సొంత ఇంటి లోపల ఇటు ఆస్తి పంపకాల లోపల తేడాలు రావడంతో ఇవన్నింటినీ కూడా తన కోపం అంతా కూడా వైష్ణవి పైన ప్రదర్శించేవాడు అని చెప్పి నిన్న ఇదే సమయం లోపల కూడా రాత్రి పెద్ద ఎత్తున కూడా గొడవైనటువంటి నేపథ్యం లోపల శనిగావేశం లోపల వైష్ణవి పైన దాడి చేసి కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా పరారైనటువంటి హరిబాబు కొద్దిసేపటి క్రితమే పోలీసులకు చిక్కినటువంటి పరిస్థితి. అసలు వైష్ణవిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది అయితే పోలీసులు విచారణ లోపల బయటపడేటువంటి అవకాశం. శ్రీనివాస్, అంటే తనకు తానుగా పోలీసులకు లొంగిపోయే ప్రయత్నం జరిగిందా హరిబాబు నుంచి, లేదంటే ఎటైనా తప్పించుకునే పోయే క్రమంలో పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోందా? నిన్నటి నుంచి కూడా వైష్ణవిని ఎప్పుడైతే రాత్రి సమయం లోపల హత్య చేసి
అక్కడే తెల్లారే వరకు ప్రాణం పోయే వరకు కూడా ఆ కత్తితో పొడిచిన తర్వాత కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా గానీ చూసుకుంటూ ఆనందం అంటే వ్యక్తం చేశాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ నిన్నటి నుంచి చంపిన తర్వాత బయట బెడం పెట్టి పారిపోయినటువంటి హరిబాబు తర్వాత వీళ్ళు వైష్ణవి యొక్క బంధువులు అసలు అంటే ఇక తమ బిడ్డ లేవట్లేదని చెప్పి లోపలికి వెళ్ళి చూసేటువంటి సమయం లోపలనే అప్పటికి రక్తం మడుగు లోపల పడి ఉన్నది. ఈ నేపథ్యం లోపల అప్పటి నుంచి కూడా వైష్ణవి చనిపోయిన తర్వాత చనిపోయాయని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత హరిబాబు పరారైనటువంటి పరిస్థితి. ఆ పోలీసులు హరిబాబు యొక్క ఫోన్ సిగ్నల్ ఆధారంగా 2-3 ఇటు దఫాలుగా విడిపోయి గాలింపు చేపట్టేటప్పుడు రాయకల్ వద్ద హరిబాబును పట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే అరెస్ట్ చేసి ఇప్పుడు హరిబాబు ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటిది విచారణ లోపల తేలేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.